హీరో విలన్ లొల్లి పెట్టుకొని నడుమిట్లా కామెడియన్ బద్నాం చేసిర్రట. ఏదో సినిమాల డైలాగు మంచిగుంటది. గట్లనే అయిందోల్లా ఒక ఊర్లే, ఒక ఊరు కాదు కోదాట బస్ స్టాండ్ల. గిట్లా కాదు గాని అసలు ఏమైందో చూద్దరట పార్రి. అయ్యయ్యో పంచాయతీ సల్లగుండా ఇగో ఈ బస్సులు చూడు, ఈ బస్సుల నడుమ పంచాయతీ అయింది కాదు, అంటే డ్రైవర్ల నడుమ అన్నట్టు. జరసేపు వీళ్ళ బాధ చూసినాక అసలు ఏమైందో చెప్పుకుందాం. ఏమంటారు? ఇప్పుడు అసలు ముచ్చడే చెప్తా. ఇదేమో మనుగురు డిపో బస్సు మిర్యాలగూడ దిక్కు పోతుంది. కోదాడ బస్ స్టాండ్ కి వచ్చింది. ఈ బస్ ఏమో కోదాడ బస్సు డిపో. అయితే మిర్యాలగూడ బస్సు కోదాడ బస్ స్టాండ్ లో ఆపిండు. కానీ ఈయనే కోదాడ బస్సు డ్రైవర్ కు కోపం వచ్చింది. నా పార్కింగ్ జాగల నీ బస్ ఎట్లా పెడతావు అని చిన్నపాటి బైస్ నడిచిందట. డ్రైవర్ల నడుమ బైస్ నడతా అంటే మనం ఎందుకు సపోర్ట్ చేయకుండాలే అని బస్సులు అనుకున్నాయి కావచ్చు. అవి చిన్నగా గుద్దుకున్నట్టు చేసినాయి. ఖాతం లొల్లి ఇంకా పెద్దగా అయింది కదా. బస్సులనేమో ప్యాసింజర్లు ఉన్నారు, డ్రైవర్లేమో బస్సు దిగి లొల్లి మీద లొల్లి బిజీ అయిపోయారు. సెటిల్మెంట్ అంటే ఇంకా ఇతరం చేసుకుంటే అయిపోద్దా? అంటున్నా పోవడం వల్ల లైన్ మీద గుద్దుకొని పోవడం సెటిల్మెంట్ చేసుకుంటా. 2 నిమిషాలు 5 నిమిషాలు బండి తెస్తా. 5 నిమిషాల తర్వాత ఎవరు రాకుండా బండి తెస్తా. ఇక చూడు కాత, ఓ దిక్కేమో ప్యాసింజర్లు లేట్ అవుతుంది సామి జల్ది ఓనియురని బతలాడు. కానీ వీళ్ళు ఇనులేదు. మీకంటే మా పంచాయతే మాకు ముఖ్యం, మా ఈగో హట్ అయిపోయింది, హట్టెడు అనుకుంటా గిట్లా జౌడం మీదనే పడ్డరోళ్ళ. దగ్గర గంట సేపటి దాకా ఇళ్ళ లొల్లి ఓడవలే. ప్యాసింజర్లేమో దేవుని మొక్కుడు వీళ్ళిద్దరిని కలపాలనని లాస్ట్ కాలే యాస్టకచ్చేదాన్ని కొరుకొని ఎవరి బస్సాలు తీసుకుని పోయిర్రు. డ్రైవర్ల నడుమ పంచాయతీతోని ప్యాసింజర్లకు పట్టపగటిలే సుక్కలు ఎట్లుంటాయో కనబడ్డాయట. అదన్నట్టు ముచ్చట.